హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ పెసర వడియాలన్నమాట. చాలా బాగుంటాయి, మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. చాలామంది గట్టిగా వచ్చేస్తాయేమోనని భయపడుతూ ఉంటారు కదండి. అలా కాకుండా మంచి క్రిస్పీగా పర్ఫెక్ట్గా వడియాలు ఎక్కడ విరిగిపోకుండా కరెక్ట్గా వచ్చే విధంగా ఇక్కడ చేసి చూపించబోతున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా అయితే చూసేసేయండి. ఇప్పుడు నేను పెసలను అయితే తీసుకున్నానండి. ఒక గ్లాస్ దాకా పెసల్ని తీసుకుని నీట్గా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత సగానికి వాటర్ని నింపుకుని ఒక 3 గంటల దాకా నానబెట్టుకుంటున్నాను. అంతకన్నా 1 గంట ఎక్కువ నానబెట్టుకున్నా పర్లేదు, కానీ కొంచెం తక్కువ నానబెట్టుకుంటే కనుక కొంచెం గట్టిగా ఉంటాయి. బట్ 3 అవర్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ నేను 3 అవర్స్ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మ్యాక్సిమం పొట్టున్న పప్పుని తీసుకోండి. ఇలా పొట్టున్న పప్పుని తీసుకుంటే ఏమవుతుందంటే చక్కగా క్రిస్పీగా వస్తాయన్నమాట, గుల్లగా ఉంటాయి. పొట్టు లేకుండా ఉంటే ఏమిటంటే గట్టిగా వచ్చేస్తాయండి వడియాలు. ఇది కూడా ఒక రీజన్ అనమాట. సో చక్కగా ఇలా నీట్గానే ముందుగా కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి దీనిలో వాటర్ ఉన్నాయన్నా వంపేసేసుకుని ఆ తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లు గ్రైండర్లో వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా ఈ పెసల్ని ఇందులోకి అయితే వేసేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా అయితే తీసుకుని వేసుకుంటున్నాను, ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం తీసేసుకుని వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చక్కగా గ్రైండ్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఇందులోనికి నేను పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా ఒక 4 పచ్చిమిరపకాయలను అయితే నిలువున కట్ చేసి చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. చాలామంది అల్లం కూడా వేస్తూ ఉంటారండి. అల్లం వేస్తే ఏంటంటే వడియాలు విరిగిపోతూ వస్తాయి అండ్ టేస్ట్ కూడా కొంచెం చేదు వస్తుంది అనమాట. బట్ అల్లం అవాయిడ్ చేసేసి పచ్చిమిర్చి వరకే వేసేసుకుని ఆ తర్వాత ఇందులోనికి సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకోవాలి. కొంచెం తక్కువగానే వేసుకోండి, వడియాల్లో తొందరగా కసిమైపోతాయి అన్నమాట. అందువలన కరెక్ట్గా చూసుకుని టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ని అయితే వేసుకోండి. ఆ తర్వాత మంచిగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వడియాలు పెట్టడానికి వీలుగా ఉండే విధంగా ఈ పిండిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అసలు వేయాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఈ విధంగా మంచిగా గ్రైండ్ అయిపోతుంది. 1 గ్లాస్ పిండికి ఎంత పిండి అవుతుందో మీరే చూపిస్తాను. ఇక్కడ చూడండి చక్కగా ఒదిగిస్తుందండి. ఇదే పాత్రలోనైతే నానబెట్టుకున్నాను నేను 1 గ్లాస్ పెసలు అనమాట. చక్కగా దీనికి ఫుల్గా వచ్చేసేసింది. ఇప్పుడైతే నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ మీద అయితే వడియాలు పెట్టుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ కవర్ మీద లైట్గా ఆయిల్ని అప్లై చేసేసుకుని చక్కగా ఈ విధంగా వడియాలు పెట్టేసుకోవటమే. ఇలా పెట్టుకోవటం వల్ల వడియాలు చాలా ఈజీగా వాటంతటికి అవే పక్కనకి జరిగిపోయి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఎండతో పని కూడా లేదండి. ఇప్పుడున్న సీజన్ని బట్టి ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి చక్కగా ఇలా వడియాలు చేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా కూరకు కానీ లేదా సాంబార్ కానీ రసాలు కానీ ఇలాంటి కర్రీస్ చేసుకున్నప్పుడు చక్కగా ఇలా ఫ్రై చేసుకుని తింటూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ చక్కగా ఈ విధంగా ఫ్యాన్ గాలి కిందనే ఇలా పెట్టేసుకున్నాను అనమాట. కొన్ని అయితే నేను బాల్కనీలో కూడా పెట్టేశాను అనమాట. చక్కగా ఇది ఎక్కడైనా సరే కొంచెం గాలి తగిలే ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఎండలో పెట్టుకుంటే ఒక్క రోజులోనే కంప్లీట్గా ఎండిపోతాయి అన్నమాట. నీడను పెట్టుకుంటే కొంచెం లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఈవినింగ్ టైంలో చూపిస్తున్నాను చూడండి, కింద కానీ ఎక్కడ అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చాయో ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే వీటన్నిటిని తీసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకుని మంచిగా కంప్లీట్గా దీనిలో చెమ్మ కానీ తడి కానీ ఎక్కడ పిండి లాగా ఉండటం కానీ ఎక్కడా లేకుండా కంప్లీట్గా ఎండలో ఆరబెట్టిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను 1 గ్లాస్ పిండికి ఎన్ని వడియాలు అయినాయో చూసారు కదా. చాలా బాగుంటాయండి ఈ వడియాలు, చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. దీనికి ప్రత్యేకత ఏంటంటే దీన్ని పులుసుగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ వడియాలని చాలా బాగుంటాయండి. సో ఇప్పుడైతే ఈ డబ్బాల్లోకి స్టోర్ చేసేసుకుని పెట్టేసుకోవచ్చు. 1-2 సంవత్సరాల దాకా నిల్వ కూడా ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకుని మంచిగా ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవటం. మరీ అంత నల్లగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. చాలా టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా గ్రేవీ కర్రీలో కానీ చాలా బాగుంటాయండి.
ఇలా ఫ్రై చేసుకున్నవి కర్రీ కానీ పులుసు కానీ పెట్టుకోవచ్చు అనమాట. సో నేను కర్రీ కూడా చేసి నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చక్కగా వీటిని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసేసాను. ఇక్కడ నేను పట్టుకుని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా నలిపితే చాలు చక్కగా ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా వచ్చాయో. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలియజేస్తారు.